శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పితృదోష నివారణకు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి భాద్రపద బహుళ విధియ, రాత్రి 8:31 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 9:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈనాటి ప్రత్యేకత, ఈరోజు అశూన్య శయన వ్రతం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రుడు కర్కాటకంలోను, రవి, బుధ, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఉద్యోగస్తులు తప్పనిసరిగా వారి ఉద్యోగం గురించి, అలాగే వారు పడుతున్న శ్రమ గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు శ్రమకి తగిన విధంగా ఫలితం లభించట్లేదు అనే నిరాశ కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక ఖర్చు అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రత్యేకించి పొదుపు పాటించేందుకు ప్రయత్నించాలి. మేషరాశి వారు ఈరోజు వీరి యొక్క ఆలోచన ధోరణిని సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. భగవత్ ఆరాధన వైపు ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఆశించిన విధంగా చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ప్రతికూలమైన పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునేందుకు మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే వ్యాపారానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయడానికి ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి చక్కటి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం పట్టు విడుపు అవసరము. దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దుబారా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. వృషభ రాశి వారు ఈరోజు వీరి యొక్క ఆరోగ్యం గురించి, పాత బకాయిల గురించి, అలాగే దీంతో పాటుగా వీరి యొక్క అభీష్టాలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులు అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా వారు ఆలోచించిన విధంగా పనులు సాగకపోవటం నిరాశను కలిగిస్తుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మీరు ముఖ్యంగా ఇల్లు మారాలనుకుంటున్నా, లేకపోతే మీ యొక్క స్వగృహం గురించి ఎటువంటి పనులు చేపట్టాలనుకుంటున్నా వాటికి సంబంధించి కొంతవరకు మీకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఆరోగ్యం గురించి అధిక శ్రద్ధను వహించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి గనక తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించాలి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు మాత్రం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగానికి సంబంధించి అధిక శ్రమ, ఒత్తిడి అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు
అభయాంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి అర్చన చేయించటం వలన తీవ్ర ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు వీరి యొక్క వైవాహిక జీవితం లేదా భాగస్వామ్యం వీటి గురించి తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి గురించి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులతో పాటు వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి వీరికి ప్రతికూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక దీంతో పాటుగా భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం భాగస్వామ్యం వలన వీరికి ఖర్చులు అధికంగా ఉండటం లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా కొంత శ్రమ అనేది గోచరిస్తోంది. అలాగే ఆశించిన విధంగా ఆర్థికంగా మెరుగుదల అనేది గోచరించటం లేదు. ఈ రాశి వారు ముఖ్యంగా కోర్టుకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మహాకాళిని ఆరాధించటం, అమ్మవారి దర్శనం, అమ్మవారి అష్టోత్తరం చదవటం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వ్యాపార నిమిత్తంగా మీరు కొత్తగా రుణాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే స్టాక్స్లో పెట్టుబడులు పెడుతున్నారో వారు స్టాక్స్ని తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని చూపిస్తూ ఉంటారు. ఇక మీరు మీ యొక్క స్వగృహం గురించి కానీ లేకపోతే భూములు వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు మాత్రం తప్పనిసరిగా వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు మీ యొక్క వైవాహిక జీవితం గురించి కూడా తగిన శ్రద్ధను కనపరచాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అనాలోచితంగా అనే మాటల వలన కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నించాలి. అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక పనుల విషయంలో నెమ్మదిగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగిన శ్రద్ధ వహించాలి. దీంతో పాటు నూతన వ్యాపారాలకి సంబంధించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా భాగస్వామ్య పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు, అలాగే ఆశించిన విధంగా ప్రాజెక్టులు పూర్తి కాకపోవటం, దీంతో పాటు సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. అయితే వీరికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు అనేవి తగ్గే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఈరోజు ముఖ్యంగా వీరి యొక్క సంతానము అలాగే వీరి యొక్క కుటుంబం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నా మీరు ఆశించిన విధంగా ఉన్నతి లభించటం లేదనే నిరాశ మాత్రం మీలో గోచరిస్తూ ఉంటుంది. ఇక వీటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు మీ ఇంటికి సంబంధించి కూడా
మార్పులు చేర్పులు చేయడానికి మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి వైవాహిక జీవితం, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానానికి సంబంధించి అనేక విషయాలలో మీరు కోరిన విధంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు స్టాక్స్లో కొంతవరకు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు పనులు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా లాభదాయకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులు కొంతవరకు వారి ఉద్యోగానికి సంబంధించి చిన్న చిన్న మార్పులు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తున్న వారికి మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు లేదా ఆశించిన విధంగా ప్రాజెక్టులు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. అయితే ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి తక్కువగా సమయాన్ని గడిపేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉండటం, కుటుంబ సభ్యులు కూడా మీతోటి కొంత విముఖత చూపించటం మీకు ఇబ్బందికరంగా కూడా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి వైవాహిక జీవితము, అలాగే దీంతో పాటు వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వీటి గురించి మీరు అధిక శ్రద్ధను కనపరచడం అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు వీరాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారిని అర్చించటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే మీకు మీ స్థిరాస్తుల వలన కూడా ఆదాయం పెరిగే అవకాశాలు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీ ఆలోచన ధోరణితోటి కూడా నలుగురి మన్నన పొందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు ఉండటం, వ్యాపారస్తులకి ఆశించిన విధంగా వ్యాపారంలో మార్పులు చేర్పులు ఉండటం, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆశాజనకంగా కనిపిస్తోంది గనక మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఇందాకే చెప్పుకున్నట్టుగా మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలకి సంబంధించి తగిన చర్యలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ యొక్క స్నేహితులని కలిసే అవకాశాలు, అలాగే పెద్దలకి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పనులు చేపట్టడానికి ఉత్సాహం అనేది మీరు చూపిస్తూ ఉంటారు. దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపడానికి కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు తీర్థయాత్రలకు వెళ్ళటం లేదా దాన ధర్మాలు చేయటం, వీటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా మీరు పాలు పంచుకునే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఈ రాశి వారు ఎక్కువగా పొదుపు పాటించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఈ పొదుపు పాటించే క్రమంలో ఖర్చులని మాత్రం కొంత వీరు అధిగమించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఖర్చులని అధిగమించేందుకు మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. దుబారా ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే దీంతో పాటు దాన ధర్మాలు చేయటం వైపు కూడా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. ఏ విషయమైనా కూడా దీర్ఘంగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వీటన్నిటితో పాటు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కాళ్ళకి సంబంధించి, నడుముకి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, హాస్పిటల్స్కి వెళ్ళటం, అలాగే కొంత చిన్న చిన్న సర్జరీలు లాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే మానసికంగా కూడా కొంత మీరు వ్యధకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగం గురించి మీరు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే దీంతో పాటు ఉద్యోగానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనే ప్రయత్నం కూడా మీది కొనసాగుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ జరిపించటం వలన వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని వీరు అధిగమించగలరు. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా శ్రమ అధికంగా ఉంది. ఉద్యోగస్తులకి ప్రయాణాల సూచన, అలాగే దీంతో పాటుగా వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఆశించిన విధంగా పనులు జరగకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉంటారో, అలాగే భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్నారో, రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి మాత్రం ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన రుణాలు లాంటివి తీసుకోవటం అనేది కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా మీ ఒక స్థిరాస్తులు బ్యాంకులో తనఖాలు లాంటివి పెట్టి దానికి సంబంధించి రుణాలు తెచ్చుకునే ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. అలాగే జీవిత భాగస్వామికి కూడా సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఎవరైతే వ్యాపార రంగాలలో ఉన్నారో వ్యాపారంలో కూడా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని కూడా గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో పితృదోషాలు ఉన్నట్లయితే అవి తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. జాతకంలో పితృదోషాలు ఉన్నప్పుడు వివాహాలు ఆలస్యమవుతాయి, కుటుంబ కలహాలుంటాయి, ఎంత సంపాదించినా ధనం నిలబడదు, మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ పితృదోషాలు, పితృశాపాల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ పోగొట్టుకోవాలంటే ప్రతి నెలలో అమావాస్య తిథి రోజు, పౌర్ణమి రోజు ఉపవాసం ఉండాలి. అలాగే అమావాస్య రోజు స్వయం పాకం దానం ఇవ్వాలి. అమావాస్య రోజు దేవాలయం బయట పేదవాళ్ళకి అన్నదానం చేయాలి. అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే పితృదోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆయన గజాననుడయ్యాడు, ఏనుగు ముఖం ఉన్నవాడయ్యాడు. పుట్టగానే అప్పుడే పుట్టినట్టు కదా మరి. ఇలా పుట్టగానే ఏనుగు ముఖంతో పుట్టగానే యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి కోసం? మనందరి కోసం. అలా ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో చచ్చిపోతానని కదా గజముఖాసురుడు కోరుకున్నాడు. ఏనుగు ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు. ఇంకెక్కడ నిలబడతాడు? మరణించాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అవతారం? అసలు పుడుతూనే పసిపిల్లవాడిగా పుట్టగానే అవతారం రాగానే ఆయన లోకానికి చేసిన మహోత్కృష్టమైన ఉపకారం ఏమిటి? గజముఖాసుర సంహారం చేశాడు. పిల్లవాడిగా ఉండి ఇంత ఉపకారం చేశాడా లేదా? మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగా ఉండే ఉపకారం చేస్తాడు. అందుకే ఎన్ని తప్పులు చేయండి ఒక్కసారి క్షంతవ్యోమే పరాధ అని కూడా అనక్కర్లేదు. ఇలా 3 మాటలన్నా, లెంపలేసుకున్నా, నమస్కారం చేసినా, ఊంగినా అంతే ప్రసన్నుడైపోతాడు. మీరు చూడండి పిల్లలు ఎప్పుడు చేత్తో ఏం పట్టుకుంటారు? పెద్దవాళ్ళు అనుకోండి ఏమో మెళ్ళో బంగారం గొలుసేసుకుంటారు, రుద్రాక్షలు వేసుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు. మీరు పిల్లలకి ఏంటి, వాళ్ళకి ఏమిటో తెలియదు, తీసేసి అటు ఇటు ఆడే అవతల పారేస్తారు. వాళ్ళు ఎప్పుడూ చేత్తో పట్టుకునేది ఏమిటి? వాళ్ళకి అమ్మని అడిగి 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 వాళ్ళు పుచ్చుకునేది. వాళ్ళకి అన్నం కూడా చేతకాకపోయినా అడుగుతారు, అమ్మ చాకీ, అమ్మ చాకీ అంటారు. చాకీ అంటే చాక్లెట్ అని. ఏదో ఇంట్లో వండారనుకోండి, ఓ కుడుమో, ఓ ఉండ్రాయో, ఓ బూరో, ఓ గారో చేత్తో పట్టుకుని ఎప్పుడు తింటూ తిరుగుతూ ఉంటారు.
ఒరే దృష్టిరా, ఎవరో వస్తున్నారు, చేత్తో పట్టుకోకు, కాసేపు తీసేస్తానని అమ్మ తీసేసింది అనుకోండి, వాడు మొయ్యోమని ఏడుస్తాడు ఇమ్మని. ఎప్పుడు ఏదో పట్టుకు తింటూ కనపడతాడు. మీకు దేవతా స్వరూపాలన్నింటిలోనూ ఎప్పుడు తినడానికి ఏదో చేత్తో పట్టుకుని చేతి నిండా కుడుమట్టు కనపడేవాడు ఎవరు? అంటే దాని అర్థం ఏమిటి? పిల్లవాడి తత్వంతో ఉంటాడు. అంటే పిల్లవాడి తత్వంతో ఉంటాడు అంటే ఆయన అజ్ఞానంలో ఉంటాడు కాదు, మనని పిల్లవాడిలా చేసిన దోషాలు మరిచిపోయి వెంటనే నవ్వి అనుగ్రహించేస్తాడు. ఇది సదాబాల రూపాపి. ఒక్క మాట శంకరాచార్యుల వారంటే దాని వెనక ఎంత ఉంటుంది, ఎంత తత్వాన్ని కడుపులో పెట్టుకుని శంకరులు శ్లోకం చేస్తూ ఒక్క మాట అంటున్నారు. కాబట్టి సదాబాల రూపా అపి అయి ఉండి కూడా, పిల్లవాడు ఇంట్లో ఆడుకోవడానికి సంతోషానికి పనికొస్తాడేమో కానీ, ఒరే నాన్న ఈ 1000 రూపాయలు పట్టుకెళ్ళి రామకృష్ణారావు అంకుల్కి ఇచ్చొచ్చేయరా అని పంపిస్తారా? పక్క సందులోనే మిత్రుడున్నా పంపించరుగా. వాడు ఏ పని చేయడానికి పనికిరాడు. వాడు ఒకవేళ చేస్తాడని మీరు నమ్మి ఇచ్చినా వాడు దాంతో మంచి పనే చేస్తాడని నమ్మలేం. ఓ గరిటి ఇచ్చి నాన్నగారికి ఇచ్చేరా కొంచెం అన్నారనుకోండి, వాడు కొంచెం నాన్నగారికి ఇచ్చేరా అంటే అలవాటు పడ్డాడు, ఈ గరిటెట్టుకెళ్ళి నాన్నగారికి ఇస్తాడు. ఇచ్చేయిరా అంటే పట్టుకెడుతూ చెల్లెలి తల మీద ఒకటేస్తాడు, అది కయ్యోమని ఏడుస్తుంది. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో మీకు నమ్మకం ఉండదు. ఈ పనివాడికి నమ్మి అప్పచెప్దాం అని మీరు అనలేరు. పిల్లవాడిగా ఉన్నవాడికి ఏ పని అప్పచెప్పరు. పెద్ద పెద్ద పనులు ఎక్కడ అప్పచెప్తారు? కానీ అపి విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా ఉండి కూడా ఈ అపి అన్నారంటే ఆయన చాలా కష్టపడతాడు, చాలా మంచివాడు, చాలా జాగ్రత్తగా పనిచేస్తాడు. కానీ అండి అంటే ఏడు దాని అర్థం, ఏదో తోక పెడతాడు అది కాదు. అపి అయి ఉండి కూడా శంకరులు సంస్కృతంలో 2 అక్షరాలు ఇస్తుంటారు. ఇంత పిల్లవాడిలా ఉండి కూడా పిల్లవాడు చేసే పనులు మాత్రం కాదు, చాలా గొప్ప పని చేస్తాడు. ఏమిటా పని? విఘ్నాద్రిహంత్రి. అంటే అద్రి అంటే కొండ, పెద్ద పెద్ద పర్వతాలంతంత విఘ్నాలు వస్తాయి. విఘ్నము అన్న మాటకి అర్థం ఏంటంటే కార్యహంత్రి అని. అందుకే విఘ్నాద్రిహంత్రి పక్కన అదే మాట వేస్తారు శంకర భగవత్పాదులు. కార్యహంత్రి అంటే ఇంకా పని జరగదు. ఏ ప్రతిబంధకం, ఏ ఎదురు, ఏ అడ్డొస్తే ఇక పని జరగదో దాన్ని విఘ్నము అని పిలుస్తారు.